మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నేడు రేపు వైఎస్ జగన్ తిరుమల పర్యటన. ఇవాళ రాత్రికి తిరుమల చేరుకుని అక్కడే బస. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారు. ఓనమాలు తెలియని వారు కూడా సనాతన ధర్మంపై మాట్లాడుతున్నారంటూ భూమన ఫైర్. వైఎస్ జగన్ తిరుపతి పర్యటన వేళ పోలీసుల అత్యుత్సాహం. 30 యాక్ట్ అమలు నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదన్న పోలీస్. తిరుమల వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు అడుగడుగున అడ్డంకులు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీస్. అంచనాల ప్రకారమే విజయవాడ వరదల నష్టం 7,600 కోట్లు. వరద బాధితులకు అన్యాయం జరిగిందన్న ఎంపీ విజయసాయిరెడ్డి. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ట్వీట్ల వర్షం. భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి సాధించడమా, మనోభావాలు గాయపడకుండా సున్నితంగా సమస్య పరిష్కరించుకోవటమా అంటూ ట్వీట్. మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు. ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో సెర్చ్. ఎంపీ ఈటల రాజేందర్ను కలిసిన హైదరాబాదితులు. ఆందోళన చెందొద్దు, మీ తరపున పోరాడతా అంటూ హామీ. రెండో రోజు మూసి పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న సర్వే. ఇళ్లకు మార్కింగ్ వేయకుండా అడ్డుకుంటున్న స్థానికులు. పలు చోట్ల ఉద్రిక్తత. సీఎం సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం. సీఎం రేవంత్ కు 20 కోట్ల చెక్ అందజేసిన రిలయన్స్ ప్రతినిధులు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్కు వ్యతిరేకంగా వర్ధన్నపేటలో ఎంఆర్పీఎస్ ఆందోళన. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్. మహబూబాబాద్లో పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన. పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని డిమాండ్. సమస్యల వలయంలో జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఫైర్ స్టేషన్. ఫైర్ ఇంజిన్ నిలిపేందుకు షెడ్డు, సిబ్బందికి భవనం లేకపోవడంతో ఇబ్బందులు. నిర్మల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. నివాళులు అర్పించిన తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఇతర నేతలు. మంచిర్యాల జిల్లా చిన్నూరు జూనియర్ సివిల్ కోర్టులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. పాల్గొన్న జూనియర్ సివిల్ జడ్జ్, కోర్టు సిబ్బంది. భద్రాచలంలో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన దుకాణాల తొలగింపు. జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాల కూల్చివేత. అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆట కట్టించిన పోలీస్. 19 మంది బుకీల అరెస్ట్. 8.5 లక్షల నగదు, ఫోన్లు స్వాధీనం. తప్పుడు కేసులో అన్యాయంగా ఇరికించారు, కాపాడండి సార్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం తహసీల్దార్కు బాధితుడి వినతి పత్రం. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీజ్ చేసిన ఇసుక మాయం. టిప్పర్ల సాయంతో గుట్టుగా తరలిస్తున్నారని కౌన్సిలర్ల ఫిర్యాదు. వరంగల్ నగరంలో కల్తీ ఫుడ్ అమ్ముతున్న బేకరీపై టాస్క్ ఫోర్స్ దాడులు. 8 లక్షల విలువైన నాసిరకం బేకరీ ఐటమ్స్ స్వాధీనం. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వరంగల్లో ర్యాలీ. సీనియర్ సిటిజన్స్ ను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్న జిల్లా కలెక్టర్ సత్యశారద. జూరాలకు 1,30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో. 15 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల. నటుడు పునీత్ రాజ్ కుమార్ కు గుడి కట్టిన అభిమాని. కర్ణాటక యోలగచ్చలో ప్రారంభించిన పునీత్ సత్యమణి.